మనతో పాటు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, మీరు ఎలా చూస్తున్నారు? జనసేన వాళ్ళు ఎలా చూస్తున్నారు ఈ సభ? మేము అదే చెప్తున్నామండి. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ప్రతి మతం వాటికున్న ధర్మాలు, వాటికున్న కట్టుబాట్లు ఇవన్నింటినీ కూడా మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఎప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పెట్టుకున్నంత మాత్రాన ధర్మాలని అవమానించాల్సిన అవసరం లేదు. పదవుల కోసం ధర్మాలను అవమానించాల్సిన అవసరం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని మేము డైరెక్ట్గానే అడుగుతున్నాం. పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కరోజు కాదు, ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ సనాతన ధర్మాల మీద, వెంకటేశ్వర స్వామి మీద, ఆచారాల మీద దాడి జరుగుతూనే ఉంది. ఎందుకంటే 1924 మధ్యలోని మీరు ఎవరిని అక్కడ చైర్మన్ చేశారో తిరుమలలో, మీరు చేసింది ఒక నాస్తికులు మీరు చైర్మన్ల కింద చేశారు. లడ్డు కలితి అయిపోయి లడ్డు పూర్తిగా ఇది చేసినా కూడా మీరు పట్టించుకోలేదు. అలాగే పరకామణి విషయంలో కూడా మీరు పట్టించుకోలేదు. మీరు ఆఖరికి అది ఒక తిరుమల అనేది ఒక లేఅవుట్ లాగా దీంట్లో మాట్లాడుతూ ఉన్నారు. మేము అంటున్నాము, ఈరోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకొచ్చి మేము అడుగుతా ఉన్నా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఒకరోజు కాదు, అంటే పొరపాటు అనేది ఒకరోజు జరుగుతుంది, కావాలని టార్గెట్ చేస్తున్నారు. దీనికి మేము అడుగుతుంది ఏంటంటే 100% వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి మీకు పదవులు మాత్రమే ఇంపార్టెంటా, మీకు రాజకీయం ఇంపార్టెంటా, మీరు పుట్టిన మీ ధర్మాలు మీకు ఇంపార్టెంట్ కాదా? ఇది అడుగుతున్నాం. మీరు ఈరోజు 2 విషయాలు అయితే జరుగుతాయి. ఒకటి, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు మీరు తేల్చుకోండి. రాజకీయాల కోసం ధర్మాలని, రాజకీయాల కోసం మతాలని, రాజకీయాల కోసం భగవంతుల్ని అవమానించాల్సిన అవసరం లేదు, పని లేదు. రోజుకి అవమానించుకుంటూ పోతా ఉంటే మీరు దానికి వెనకాతలు వత్తాసు పలుకుంటే మీ మనస్సాక్షికి మీరు ప్రశ్నించుకోండి అని మేము అడుగుతున్నాం. నిజంగా మీకు దైవం మీద భక్తి ఉన్నా, మీ ధర్మాల మీద మీకు భక్తి ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి పబ్లిక్గా సారీ చెప్పండి. లేదా మేము డైరెక్ట్గా అనుకుంటాం, మీకు కేవలం రాజకీయాలు, పదవులు, పవర్ మాత్రమే మీకు ఇంపార్టెంట్. మనిషి కానీ, లేకపోతే ధర్మాలు కానీ, దేవుడు కానీ, భయం కానీ మీకు ఎవరి మీద లేదు. ఎందుకంటే 2019-24 మధ్యలో మీరు పూర్తిగా అనేక మందిని మీరు హెరాస్ చేశారు, అడ్డంగా జైల్లో వేశారు, కొట్టారు, అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అంటే మీకు ఒక మానవత్వం కానీ, లేకపోతే భగవంతుడు కానీ మీకు అసలు విలువే లేదు. హిందూపూర్ డైరీ గురించి మాట్లాడడానికి 4 రోజుల నుంచి కౌన్సిల్ ఆమోదించట్లేదు. ఎందుకు ఆమోదించట్లేదని వైసీపీ ఏముందని ఏదో తీసుకొచ్చి ఏదో మాట్లాడితే అందులో క్లియర్గా చెప్తున్నారు కదా ఏం లేదని. దానికోసం ఏం చర్చ వేరే దగ్గర మేము అంటున్నాం, జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి. ఆయన ఒక శాసనసభకి సభ్యుడు ఎక్కడ ఉండాలి? శాసనసభలో ఉండాలి. 3 గంటలు ప్రెస్ మీట్లు మాట్లాడాల్సిన పని లేదు కదా. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే దానికి ఏం శాంటిటీ ఉంటుంది? హెరిటేజ్ హిందూపూర్ డైరీ మాట అయిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆపేశారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమన్నా మాట్లాడారు? లడ్డు విషయం మాట్లాడడం ఆపేశారని వైసీపీ వాళ్ళు. మేము మాట్లాడుతాం లడ్డు విషయమే, మేము ఎవరి గురించి ఆగలేదు. లడ్డు విషయం ఎవరు మాట్లాడడం ఆపేశారు, సమస్య లేదు. లడ్డు విషయం బయటికి తీసుకొచ్చాం. లడ్డూలో చాలా క్లారిటీగా అక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నింటి మీద మేము మాట్లాడతాం. సమాధానం చెప్పండి అంటున్నాం. మేము సమాధానం చెప్పమనే కదా అడుగుతున్నాం. ఎందుకు ఆపేస్తాం? దానికోసం మేము పాప పరిహారాలు ఎవరు చేసినా కూడా పాపం జరిగిందని చెప్పి మేము దీక్షలు చేసాం. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు, నేను కూడా పర్సనల్గా దీక్ష చేశాను. మాలేసుకొని మాకు అపచారం జరిగింది. ఎందుకంటే లడ్డు పట్టుకున్నా, భగవంతుడి ఫోటో పట్టుకున్నా మేము చెప్పులు వేసుకోకుండా ఉండదే మా ధర్మం. అలాంటిది ఆ లడ్డూనే మీరు కలుషితం చేసి మీరు ఎక్కడెక్కడికో పంపించి ఇవన్నీ చేస్తే ఎలాగవుతుంది? ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. మీరు బయట మాట్లాడటం కాదు. ఫస్ట్ మీకు శాసనసభ అంటే మీకు గౌరవం లేదు, శాసన మండలి అంటే మీకు గౌరవం లేదు, తిరుమల అంటే మీకు గౌరవం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే మీకు గౌరవం లేదు, మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, మీకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, మీకు భగవంతుడు అంటే గౌరవం లేదు. మీరు పెట్టుకున్న పార్టీ నేను అడుగుతా ఉన్నాను, ఆ పార్టీలో ఎవరెవరో వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ముందే తేల్చుకోండి. జనసేన ఎమ్మెల్యేలు కూడా క్షమాపణలు చెప్పాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.